అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే జంతువులు గుల్లగా ఎలాగొస్తాయో వండి చూపిస్తానండి. చూడండి రండి. ఇగండి జంతువులు గుల్లగా రావాలంటే పిండి బాగా కలుపుకోవాలండి. అప్పుడు గుల్లగా ఉంటాయి. తింటే మెత్తగా నోట్లో మెత్తగా ఉంటాయండి. నవ్వులుతుంటే క్రిస్పీగా వచ్చేలాగా మెత్తగా ఉండేలాగా వండి చూపిస్తానండి. చూడండి. అదిగండి పుట్నాల పప్పు ఒక చిన్న గ్లాస్తో తీసుకోవాలి. తీసుకుని ఆడి పక్కన పెట్టుకోవాలి. వరిపిండి 4 గ్లాసులు వేసుకోవాలండి. 4 గ్లాసులు వేసుకుని దాంట్లో పుట్నాల పప్పు గ్యాస్ సగం వేసుకోవాలి. ఆడుకున్న పొడి ఉంటుంది కదా, గ్యాస్ సగం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు, 2 స్పూన్లు వాము వేసుకునండి. అది వేడి నీళ్ళు మరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అవి పోసుకుని కలుపుకోవాలండి. అదిగో 2 గరిటెలు ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకుని ఆ ఏడువాటు వేసుకుని కలుపుకోవాలండి. అప్పుడు గుల్లగా వస్తాయి జంతువులు. క్రిస్పీగా గుల్లగా ఉంటాయండి. కొట్ల మీద కొనుక్కున్న వాటికంటే కూడా బాగుంటాయి. చాలా బాగుంటాయండి ఈ జంతువులు. వండి చూపిస్తాను చూడండి. పిండి కొన్ని వేసుకుని కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పిండి నీళ్ళు వేసుకుని అలా ఉండలు కలగకుండా, ఉండలు అవ్వకుండా అలాగ కలుపుకోవాలండి. మెత్తగా పిసుక్కుని కలుపుకోవాలి. కలుపుకుంటే ఉండలు అవ్వండి. గుల్లగా వస్తాయి జంతువులు. ఎంతో టేస్టీగా ఉంటాయండి. వండి చూపిస్తాను చూడండి. అదిగో పిండి కలిపేసాను చూడండి. ఆ మాదిరిగా కలుపుకోవాలి పిండి. అలా ఉంటాయండి జంతువులు. బాగా వస్తాయండి, గుల్లగా వస్తాయండి. అలా కలుపుకుని పెట్టుకోండి. పక్కన పెట్టుకుని జంతికలు గొట్టం తీసుకుని దానికి ఆయిల్ పాముకోవాలండి. ఆయిల్ పాముకొని జంతికలు వేసుకుంటే అది గొట్టానికి కూడా పిండి అంటుకోదు. అందుకు కాబట్టి అలా పాముకొని గొట్టానికి పిండి ముద్ద పెట్టుకోండి. పెట్టుకుని జంతికలు తిప్పుకోండి. మీరు మూకుట్లో అయినా తిప్పుకొచ్చండి, లేకపోతే చట్రం మీద అయినా తిప్పుకోవచ్చు. జంతికి ముందు కొద్దిగా ఆయిల్లో పిండి వేసి వేడిగా ఉందో లేదో చూసుకోవాలి. ఆయిల్ పైకి తేలితాయండి వేడెక్కినట్టే. అవి తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని చూడండి ఒక విధంగా జంతికి దాంట్లోనే తిప్పుకున్నాం కదండి మూకుట్లో, అలా కూడా తిప్పుకోవచ్చు. ఇంకో విధంగా అగంటి చట్రం మీద తిప్పుతుంది కదా, అలా కూడా తిప్పుకోవచ్చు. తిప్పుకుని వేసుకొచ్చండి జంతికలు 2 విధాలుగా వండుకోవచ్చు. లేకపోతే సన్నటి క్లాత్ కింద వేసుకుని క్లాత్ మీద తిప్పుకుని కూడా వేసుకోవచ్చు జంతికలు. చూడండి ఏగిపోయినాయి కదా, తీస్తున్నాను చూడండి జంతికలు. అలాగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి జంతికలు. ఇవి మీకు వాము కాకుండా నువ్వుపప్పు కూడా వేసుకుని చేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. నువ్వుపప్పు వేసుకున్నా కూడా చక్కగా ఉంటాయి జంతికలు. అలా చేసుకోండి. చేసుకుని తిని చూసి నాకు జంతికలు ఎలాగొచ్చినాయో కామెంట్లో పెట్టండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ జంతికలు. చూడండి జంతికలు అన్నీ తిప్పేసాం కదండి, అయిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. బాయ్ అండి. ఎంతో రుచికరమైన జంతికలు రెడీ.